సామెతలు 6వ అధ్యాయము 16, 17 వచనముల్లో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. కనుక దేవునికి అసహ్యమైనవి ఏమై ఉన్నాయంటే 7 ఉన్నాయంట. వాటిలో మొదటిది అహంకార దృష్టి. మరి అహంకారంతో మనము చూసే మన చూపులు కానీ, అహంకారంతో మనం మాట్లాడే మాటలు కానీ, అహంకారంతో గర్వించి మనం చేసే పనులు కానీ దేవునికి ఏమాత్రం ఇష్టం లేదని ఇక్కడ స్పష్టంగా వాక్యలేఖనం ద్వారా తెలియజేయడం అయింది. ఇంకా మనము సామెతలు 16వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మనం పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. మన జీవితంలో మనకి ఏదో కీడు జరగబోతుందంటే మనము నాశనానికి దగ్గరలో ఉన్నప్పుడు మనుషులు ఒక గర్వం, అహంకారం అనేది కూడా ఉంటుందని ఇక్కడే తెలుస్తుంది. కనుక గర్వము, అహంకారం పడుతున్నారంటే గర్వపు మనసుతో, అహంకారపు మనసుతో విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, విచ్చలవిడైన క్రియలు చేసి